హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియో నేను ప్రత్యేకించి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు అండ్ దట్టు ఇంతకుముందు స్టార్ట్ చేసి అండ్ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి క్లారిటీ లేని వాళ్ళ కోసము నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. చాలామందికి డౌట్స్ ఉంటున్నాయి, అంటే క్వాలిఫైయింగ్ పేపర్స్ గురించి, ఇంకా సీసాట్ గురించి, అంటే ఎట్లా తీసుకుంటారు మార్క్స్ అనేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ డౌట్స్ అన్నీ మోస్ట్లీ ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను, మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఈ వీడియో చూసాక మీకు మొత్తం అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఏదైనా తెలుసుకోవాల్సింది ఉంది అంటే అది కంపల్సరీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోకుండా మనం ప్రిపరేషన్లోకి వెళ్తే మనకు అర్థం అవ్వదు ఏం చదవాలి ఏం చదవకూడదు అనేసి. సో మంచిగా అర్థమయ్యేలాగా వినండి, అర్థం చేసుకోండి, పెన్ అండ్ పేపర్ తీసుకొని రాసుకోండి, నోట్ చేసుకోండి ఏదైనా బుక్లో. అండ్ మీ సిలబస్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి, సిలబస్ కాపీ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అంటే, ఇన్ కేస్ నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్డేటెడ్గా ఉన్న వీడియోస్, మంచిగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఈ ఛానల్లో అయితే నేను చేస్తూ ఉంటాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. తెలియని వాళ్ళకి షేర్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ థింగ్, యూపీఎస్సీ అంటే మీకు అందరికీ తెలుసు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇది యూపీఎస్సీ అనేది ఒక బోర్డ్ అనమాట. దీని కింద చాలా డిఫరెంట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటి మనకి సిఎస్సి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. యాక్చువల్లీ నేను పేపర్ మీద రాసి చూపిస్తున్నాను అనమాట. బట్ ఎనీవేస్ నేనైతే డిస్ప్లే మీద మీకు అర్థమయ్యేలాగా డిస్ప్లే చేస్తూ ఉంటాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో క్లియర్గా అర్థం చేసుకోండి. ఇట్లా పేపర్లో రాసింది క్లియర్గా కనిపించకపోవచ్చు, ఈవెన్ దో నేనైతే డిస్ప్లే మీద ఇస్తున్నాను కాబట్టి. తెలుగులో ఆర్ ఇంగ్లీష్లో ఏదో ఒక లాంగ్వేజ్లో ఇస్తాను. సో మంచిగా రాసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే ఒక వన్ ఆఫ్ ది ఎగ్జామ్ అనమాట. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి చాలా అంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ చేయాలి, దానికి ప్రిపేర్ అవ్వాలి అని అంటే డీప్ నాలెడ్జ్ అవసరము. అండ్ ఈ ఎవ్రీ పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈచ్ పాయింట్ అర్థం చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి, అర్థం చేసుకుంటూ చదవాలన్నమాట. సో ఇలా మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 3 స్టేజెస్ ఉంటాయండి. 3 స్టేజెస్ ఏంటి అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది మనకి కంపల్సరీ టైం టేకింగ్ ఎగ్జామ్. అంటే ఇప్పుడు మనం 1 ఇయర్లో కోర్స్ కంప్లీట్ చేసినట్టు కాకుండా అండ్ మనం ఎగ్జామ్ రాయగానే నెక్స్ట్ మంత్ రిజల్ట్ వచ్చేసి జాబ్లోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు కాకుండా ఈ 3 స్టేజెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనకి ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ని బట్టే క్యాడర్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇదంతా కంప్లీట్గా 1.5 ఇయర్ పడుతుంది. సో 1 ఇయర్ ప్రిపరేషన్ అండ్ 1.5 ఇయర్ ప్రాసెస్ అనేది జరుగుతున్నప్పుడు కంప్లీట్గా 2.5 ఇయర్స్ అనేది ఈ ఎగ్జామ్స్కి పడుతుంది. సో చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. ఈచ్ స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూ ఉండాలి. సో మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, ఇదైతే నన్ను చాలామంది డౌట్ అడిగారు. సో ఇది చెప్తున్నాను, చాలా శ్రద్ధగా వినండి. ఏంటి అంటే ప్రిలిమ్స్ అయిపోయాక ఇన్ కేస్ ప్రిలిమ్స్లో క్వాలిఫై కాకపోతే మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి రాస్తాం. కానీ మెయిన్స్ ఆర్ ఎనీథింగ్, ఇంటర్వ్యూ ఏదైనా పోయిందనుకోండి, మెయిన్స్ అన్ని ఎగ్జామ్స్ రాసేసాము, తర్వాత తీరా చూస్తే క్వాలిఫై అవ్వలేదు అని తెలిసింది. సో అప్పుడు మెయిన్స్ నుంచి కంటిన్యూ చేయాలా లేకపోతే మళ్ళీ ప్రిలిమ్స్ నుంచా అని అడుగుతున్నారు. లేదండి, మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి మనం రాయాలి. మీరు మెయిన్స్ లాస్ట్ స్టేజ్కి వచ్చి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలో పోయినా ప్రిలిమ్స్ నుంచే స్టార్ట్ చేయాలి. అండ్ మెయిన్స్ మధ్యలో పోయినా లేకపోతే ఏదైనా ప్రాసెస్లో మీరు ఆగిపోయినా మళ్ళీ ప్రిలిమ్స్ నుంచే స్టార్ట్ చేయాలి. సో ఇదంతా చాలా అంటే చాలా ప్రాసెస్. ఇన్ కేస్ మనం సెలెక్ట్ అవ్వకపోతే 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయినా పట్టొచ్చు.
సో దీనికి తగినంత పేషెన్స్ అనేది అందరి దగ్గర ఉంది. సో ఎస్, ఇప్పుడు మనకు అర్థమైంది కంపల్సరీ 1.5 year ఇట్లా ప్రాసెస్ అనేది పడుతుంది, 2 years ప్రాసెస్ అనేది పడుతుంది అని అర్థమైంది. సో ఈ 3 stages ఆఫ్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ స్టేజ్ని మనం చూద్దాం. సో ప్రిలిమ్స్ స్టేజ్లో కంపల్సరీ 2 papers అనేవి ఉంటాయండి. 2 papers, ఓకే. ఫస్ట్ పేపర్ వచ్చి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. అందులో మనం ఏదైతే వింటామో హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జాగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సో ఇట్లాంటి టాపిక్స్ అన్నీ జనరల్ స్టడీస్లో ఉంటాయి. సెకండ్ పేపర్ వచ్చి సీసాట్. సో సీసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఇందులో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, మ్యాథ్స్ అంటే బేసిక్ న్యూమరసీ, బేసిక్ అనమాట 10th లెవెల్కి సంబంధించింది ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం హార్డ్ అవుతుంది, థరోగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇట్లా ఈ 2 papers అనేవి ప్రిలిమ్స్లో ఉంటాయి. సో ఈ 2 ఒక్కరోజే జరుగుతాయండి. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రిలిమ్స్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చి మనకి చాయిసెస్ ఇస్తారు కదా కింద 4, సో అట్లా ఇస్తారనమాట. సో అట్లా మనం ఆన్సర్ అనేది అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా ఆబ్జెక్టివ్ టైప్ ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. 2 పేపర్లు కూడా ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయన్నమాట. సో ఇది ఫస్ట్ పర్ పేపర్కి కంపల్సరీ 2 hours ఉంటుంది. 2 గంటల సమయం మనకి ఇస్తారు ఒక్కొక్క పేపర్కి, ఆబ్జెక్టివ్ టైప్. సో ఇది చూసుకోండి. అండ్ 200 marks ఉంటుంది ఒక్కొక్క పేపర్కి. ఫస్ట్ పేపర్ 200 marks, సెకండ్ పేపర్ 200 marks. సో పేపర్ 1 వరకు వస్తే, ఇప్పుడు మనం పేపర్ 1 జనరల్ స్టడీస్ చూస్తున్నప్పుడు అందులో మనకి 100 questions ఇస్తారు. 100 questionsని ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తారు. ఆ 100 questionస్కి 2 marks చొప్పున 200 marks అనమాట. టోటల్గా 2 hours 200 marks, 100 questions ఆబ్జెక్టివ్ టైప్. సో ఈ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ థింగ్ పేపర్ 2కి వద్దాం. సీజన్ 2లో మనకి 80 questions మాత్రమే ఇస్తారు. పేపర్ 1లో 100 అని చెప్పాను కదా. సో పేపర్ 2లో 80 questions మాత్రమే ఇస్తారు. కానీ ఇది కూడా 200 marksకే, అంటే 2.5 marks ఒక్కొక్క క్వశ్చన్కి కేటాయిస్తున్నారనమాట. సో ఇట్లా ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్, ఇది కూడా 2 hours డ్యూరేషన్ ఉంటుంది. సో ఇట్లా ఫస్ట్ పేపర్లో 100 questions, సెకండ్ పేపర్లో 80 questions. అలా అయినప్పటికీ కూడా మనకి 200 marksకే ఉంటుందన్నమాట. ఫస్ట్ పేపర్ 200 marks, సెకండ్ పేపర్ 200 marks. ఓవరాల్ మార్క్స్ చూసుకుంటే మనకి ప్రిలిమ్స్కి 400 marksకి ఉంటుందన్నమాట. సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ అంటే మీరు అన్నీ ఇప్పుడు 100 questions ఇచ్చారు అంటే 100 questionsని మనం అటెంప్ట్ చేయలేము, బికాస్ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్ ఇచ్చి రెండో క్వశ్చన్ రాంగ్ అయితే ఆ క్వశ్చన్కి వచ్చిన మార్క్ ఉంటుంది కదా, కరెక్ట్ అయిన క్వశ్చన్కి, అందులో నుంచి 1/3 మార్క్ అనేది నెగిటివ్ మార్క్స్కి వెళ్ళిపోతుంది, అంటే కట్ అయిపోతుంది. సో ఇట్లా నెగిటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. పేపర్ 1లో ఉంటుంది, పేపర్ 2లో ఉంటుంది. సో 1/3 అంటే 2 మార్క్స్లో నుంచి 0.66 marks అనేవి కట్ చేస్తారు ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అంటే అట్లా మీరు 10 questions కరెక్ట్ పెట్టి 5 questions రాంగ్ పెట్టినా ఆ 5 questionsకి ఒక్కొక్క దానికి 0.66 marks అనేది కట్ చేస్తారు. సో ఇలా నెగటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది, 2 పేపర్స్కి ఉంటుంది. మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే మనం ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యాము అనేది ఎలా తెలుస్తుంది అనేది అందరికీ వచ్చే కామన్ క్వశ్చన్. సో దీనికి నేను చెప్పేది ఏంటి అంటే సీసాట్ సెకండ్ పేపర్ మీరు చూసుకున్నప్పుడు సెకండ్ పేపర్కి మనకి ఆల్రెడీ మీరు ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు అని మనకి ఆల్రెడీ ఇచ్చేసారనమాట నోటిఫికేషన్లో. సో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అంటే పేపర్ 2లో 33% ఆఫ్ మార్క్స్. ఇప్పుడు 200 marks ఉన్నప్పుడు 200 marksలో 33% ఎంత ఉంటుంది అండి అంటే 66 marks. సో సెకండ్ పేపర్లో 66 marks కంటే ఎక్కువ తెచ్చుకుంటే మీరు సెకండ్ పేపర్ క్వాలిఫై అయ్యారు అని అర్థం. ఓకే, సో సెకండ్ పేపర్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆల్రెడీ మనకి ఇచ్చేశారు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే 27 questionsని కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే ఎట్లాంటి రాంగ్ ఆన్సర్స్ లేకుండా అప్పుడు క్వాలిఫై అవుతారు. సో 27 questions డామ్ షూర్గా మీకు తెలిసి ఉంటే ఆ 27 questions అటెంప్ట్ చేస్తే కంపల్సరీ సీసాట్ అనేది క్వాలిఫై అవుతారు.
సో పేపర్ 1 అంటే దాని మీదనే మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో పేపర్ 1కి మీరు ఇన్ని మార్క్స్కి క్వాలిఫై అవుతారు అని మనకి డిస్క్రైబ్ చేయలేదు, ఎక్కడ చెప్పలేదు. సో పేపర్ 1లో కట్ ఆఫ్ బేస్డ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ CSAT ఎట్లాగో 66 మార్క్స్ అనేది తెచ్చుకుంటే క్వాలిఫై అయినట్టే. సో పేపర్ 1లో కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటేనే మీరు ఫర్దర్గా సెకండ్ స్టేజ్ అంటే మెయిన్స్కి క్వాలిఫై అవుతారు అని అర్థం. ఓకే, సో ఆ కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ డిసైడ్ అవుతుంది. ఎవరైతే ఎక్కువ మార్క్స్ అంటే ఫైనల్గా ఎవరికైతే అందరికంటే ఇప్పుడు అటెంప్ట్ ఇచ్చే 8 lakhs పీపుల్లో ఎవరికైతే టాప్ అది వస్తుందో కేటగిరీ వైజ్, సో అట్లా కట్ ఆఫ్ అనేది ఉంటుందండి. సో ఎవరైతే ఎక్కువ మార్క్స్ వస్తుందో వాటిని కౌంట్ చేసుకొని కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తారు. సో అది అప్పుడు మాట్లాడుకుందాము. సో ఇలా అయితే మనకి పేపర్ 1 ద్వారానే కట్ ఆఫ్ని చూసుకొని క్వాలిఫికేషన్ అనేది మెయిన్స్కి ఉంటుంది. సో ఇలా ప్రిలిమ్స్ స్టేజ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ప్రాపర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవ్రీ పాయింట్, ఈచ్ పాయింట్ మీరు ఇన్ కేస్ వినకపోయినా అర్థం కాకపోయినా మళ్ళీ రివైండ్ చేసి వినండి, రాసుకోండి, పేపర్లో రాసుకోండి, ఇది థరోగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. సో ఇలా ఉంటుంది పేపర్ అని. ఎందుకు అంటే మనం ప్రిలిమ్స్కి ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి. అంటే కొంతమందికి ఒక సబ్జెక్ట్లో స్ట్రెంగ్స్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్లో వీక్ ఉంటారు. సో నేను ఇన్ని క్వశ్చన్స్ ఇందులో అటెంప్ట్ చేస్తాను, ఈ సబ్జెక్ట్కి నేను ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలను అన్నప్పుడు మీరు ఆ వచ్చిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసినా క్వాలిఫై అవుతారు కదా. సో అట్లాంటి స్ట్రాటజీతో వెళ్ళాలన్నమాట. సో ఏదో 100 క్వశ్చన్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వస్తాను అంటే అందులో ఎన్ని నెగిటివ్ మార్కింగ్కి పోతాయో ఎన్ని కరెక్ట్ అవుతాయో మనకి తెలీదు. సో ఇట్లా చాలామంది స్ట్రాటజీ లేకుండా వెళ్ళడం వల్ల క్వాలిఫై అవ్వలేకపోయారు ప్రిలిమ్స్ వరకు వచ్చేసరికి. సో CSAT కూడా హార్డ్ అంటున్నాం, ఈ మధ్య చాలా టఫ్గా వస్తుంది పేపర్. సో దాన్ని బట్టి కూడా స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 33% క్వాలిఫికేషన్ మార్క్స్ కాబట్టి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ సమ్ అదర్ థింగ్స్, ఇంకా వేరే బేసిక్ న్యూమరసీ ఇవి ఉంటాయి కదా. సో వాటిలో మీకు స్ట్రెంగ్స్ ఉంటే మీరు వాటిని బట్టి వాటిని అటెంప్ట్ చేసి కూడా క్వాలిఫై అవ్వచ్చు. సో ఇట్లా చూసుకోండి, ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి కాబట్టి మనం ఈచ్ పాయింట్ అర్థం చేసుకుంటూ వెళ్తున్నాము. ఓకే, సో ఇప్పుడైతే ప్రిలిమ్స్ చెప్పేశాను. సో నెక్స్ట్ మనం స్టేజ్ 2కి వెళ్దాం. మెయిన్స్ స్టేజ్కి వచ్చేసాం కాబట్టి క్లియర్గా విందాము, మంచిగా వినండి. చాలామందికి క్వాలిఫైయింగ్ పేపర్స్ నుంచి డౌట్ ఉంది, ఆప్షనల్ గురించి డౌట్ ఉంది. సో ఇందులో చెప్తున్నాను, క్లియర్గా వినండి. ఓకే, సో స్టేజ్ 2 మెయిన్స్ కాబట్టి టోటల్గా అన్నీ అంటే ఇప్పుడు మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో 2 పేపర్స్ని తీసేసి ఓన్లీ ఫర్ మెయిన్స్లో మీరు రాయాల్సిన పేపర్స్ ఎన్ని అంటే 9 పేపర్స్ ఇన్ టోటల్. 9 పేపర్స్ గుర్తుపెట్టుకోండి, 9 పేపర్స్ ఉంటాయి టోటల్గా. ఇది కూడా డిస్క్రిప్టివ్ టైప్, ప్రిలిమ్స్ లాగా ఆబ్జెక్టివ్ టైప్ కాదండి, డిస్క్రిప్టివ్ టైప్. క్వశ్చన్ ఇస్తారు, మనం ఆన్సర్ అనేది రాయాలి. మనకి బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్లో ఆన్సర్స్ అనేవి ఫిల్ చేయాలన్నమాట. సో ఇది మెయిన్స్ ఎగ్జామ్ ఇలా ఉంటుంది. ఈ ఎవ్రీ పేపర్, ఒక్క పేపర్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉండదు. ఉన్న 9 పేపర్లు కూడా మనకి డిస్క్రిప్టివ్ టైపే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ 9 పేపర్స్ ఏ సబ్జెక్ట్స్కి సంబంధించినవి, లైక్ సబ్జెక్ట్స్ అనేవి క్లియర్గా నేను చెప్పకపోయినా దానికోసం సపరేట్గా వీడియో చేస్తాను, కానీ ఇందులో జస్ట్ ఓవర్వ్యూ అనేది మీకు ఇస్తానన్నమాట. సో ఇది క్లియర్గా వినండి. సో ఫస్ట్ పేపర్, అదే పేపర్ ఏ, పేపర్ బి అంటాము. ఓకే, పేపర్ ఏ, పేపర్ బి అంటే ఈ 2 పేపర్లు కూడా లాంగ్వేజ్ పేపర్స్. లాంగ్వేజ్ పేపర్స్ అంటే ఫస్ట్ పేపర్ వచ్చి పేపర్ ఏ ఏమవుతుంది అంటే ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ అండి. ఇప్పుడు మనకి 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇండియాకి. సో ఆ 22 లాంగ్వేజ్ల్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని మీద మీ ఆన్సర్ అనేది ఇవ్వచ్చు. సో మనం తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో రాయాలి, కానీ ఇందులో ఇంగ్లీష్ అనేది షెడ్యూల్డ్ లాంగ్వేజ్ కాదు. సో ఇంగ్లీష్లో రాయడానికి వీలు ఉండదు పేపర్ ఏ. సో 22 లాంగ్వేజెస్ తెలుసుకొని అందులో మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో దానిలో ఆ ఎగ్జామ్ అనేది రాయాలి, పేపర్ ఏ. సో ఇప్పుడు పేపర్ బి. పేపర్ బి వచ్చి కంపల్సరీ ఇంగ్లీష్, అంటే వేరే ఏ లాంగ్వేజెస్ కాదు, ఓన్లీ ఇంగ్లీష్. అందరూ ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఇండియా మొత్తం అందరూ కూడా ఒకటే లాంగ్వేజ్ రాయాలి, అది కూడా ఇంగ్లీష్ అన్నమాట. సో ఇట్లా 2 పేపర్స్ ఉంటాయండి, పేపర్ ఏ, పేపర్ బి. ఒక్కొక్క పేపర్కి వచ్చి
300 మార్క్స్ ఉంటాయి. 300 మార్క్స్లో మనం తెచ్చుకోవాల్సింది 25% ఆఫ్ మార్క్స్ ఒక్కొక్క పేపర్ నుంచి. పేపర్ ఏ నుంచి 25% మార్క్స్, పేపర్ బి నుంచి 25% మార్క్స్. సో ఇది వచ్చి సేమ్ ప్రిలిమ్స్లో సెకండ్ పేపర్ క్వాలిఫైయింగ్ ఎలాగో ఈ 2 పేపర్లు కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్. ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఒక్కొక్క పేపర్కి 25% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి. 3 hours ఆఫ్ టైం ఇస్తారు. 300 మార్క్స్కి ఉంటుంది. ఫస్ట్దేమో ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ ఫ్రమ్ 22 scheduled లాంగ్వేజెస్. సెకండ్ పేపర్ బి ఏమో కంపల్సరీ ఇంగ్లీష్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 9 పేపర్స్ అని చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ 2 పేపర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా పేపర్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఈ 7 కూడా మీరు రాస్తారు. కానీ మీరు రాసినా కూడా ఈ పేపర్ ఏ, పేపర్ బి ఏదైతే ఉన్నాయో ఈ 2 పేపర్లు మీరు క్వాలిఫై అయితేనే మిగతా 7 పేపర్స్ని కరెక్ట్ చేస్తారు. మిగతా 7 పేపర్స్ కూడా కరెక్షన్కి వెళ్తాయి. ఈ పేపర్ ఏ, పేపర్ బిలో మీరు ఏ ఒక్క పేపర్ అనేది క్వాలిఫై అవ్వకపోయినా మళ్ళీ థర్డ్ పేపర్ నుంచి ఒక్క పేపర్ కూడా కరెక్షన్కి అనేది వెళ్ళదు. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అయినప్పటికీ కూడా ఇవి క్వాలిఫై అయితేనే థర్డ్ పేపర్ నుంచి మిగతా 7 పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్షన్కి తీసుకుంటారండి. సో ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. మనం క్వాలిఫై పేపర్స్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. తెలుగు ఇంగ్లీషే కదా, చదవచ్చు, నాకు ఆల్రెడీ వచ్చు, బేసిక్ కదా, 10th లెవెల్ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే వస్తాయేమో అనేసి అనుకుంటాం. బట్ ఇందులో కూడా క్వాలిఫై అవ్వకుండా ఆ 8 lakhsలో నుంచి పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మెయిన్స్ రాసే వాళ్ళ దాంట్లో నుంచి అవుట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో క్వాలిఫైయింగ్ పేపర్స్ని కూడా ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. సో మంచిగా థరోగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ 2 పేపర్స్ మాట్లాడుకున్నాం 9 పేపర్స్లో. మిగిలినవన్నీ 7 పేపర్స్ కదా. సో 7 పేపర్స్లో ఏమేమి ఉంటాయి అనేది చూసుకుందాము. 7 పేపర్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని అవర్స్ టైం ఉంటుంది అనేది క్లియర్గా తెలుసుకుందాము. సో పేపర్ 3 ఏ, బి అయిపోయింది. పేపర్ ఏ, పేపర్ బి అయిపోయినప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి? పేపర్ 3 కదా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు పేపర్ 4 ఏంటిది? పేపర్ 4 మనం GS 1 పేపర్ 4 అని అంటూ ఉంటాము. సో జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2, జనరల్ స్టడీస్ 3, జనరల్ స్టడీస్ 4. సో ఇట్లా 4 పేపర్స్ జనరల్ స్టడీస్కి సంబంధించిన పేపర్స్ ఉంటాయండి. సో ఈ పేపర్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అని. సో ఇవి మనం మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మనం చదువుతున్నామంటే, ఏదైనా సబ్జెక్ట్ చదువుతున్నామంటే ఆ సబ్జెక్ట్ ఈ పేపర్లో ఉంటుంది, ఈ జనరల్ స్టడీస్ పేపర్లో ఉంటుంది, ఈ మెయిన్స్ పేపర్లో ఉంటుంది అని మనకి మైండ్లో గుర్తొచ్చేయాలన్నమాట. సో అంత థరోగా మన మైండ్కి వచ్చేసేయాలి. సో ఇలా 4th పేపర్ చూసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ 1. సో ఇది కూడా 250 మార్క్స్కి ఉంటుంది. ఓకే. సో జనరల్ స్టడీస్ 2 అనేది 5th పేపర్. ఇది కూడా 250 మార్క్స్, 3 hours ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక్కరోజే జరుగుతాయి అంటే కాదు, మనకి 4-5 days టైం అనేది ఉంటుంది. సో ఆ 4-5 daysని వాళ్ళు మంచిగా ఇవన్నీ ఒక సీక్వెన్స్లో జరిపిస్తారు ఎగ్జామ్స్ అనేవి. సో ఇట్లా చూసుకోండి. సో ఇప్పుడు జనరల్ స్టడీస్ 3 పేపర్ 6th పేపర్ అనమాట. ఇది కూడా 250 మార్క్స్, 3 hours ఉంటుంది. జనరల్ స్టడీస్ 4 7th పేపర్ 250 మార్క్స్కి ఉంటుంది. సో ఇట్లా GS 4 పేపర్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇలా చూసుకుంటే 7 పేపర్స్ అనేవి ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ లాస్ట్ ఉన్న 8th and 9th పేపర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పేపర్ అండి. ఇది UPSC బోర్డ్ మన చాయిస్కి మనల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఇచ్చిన పేపర్స్ అనమాట. సో మనకి 25 to 26 వరకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వాటిలో నుంచి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో, మీరు ఆల్రెడీ ఏదైతే గ్రాడ్యుయేషన్లో చదివారో ఆ పేపర్ని తీసుకుంటే మంచిది. సో అట్లాంటి పేపర్స్ మీరు ఈ 26 పేపర్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఒక్కదాన్నే ఇప్పుడు 2 పేపర్లు ఉన్నాయి కదా, పేపర్ 8, పేపర్ 9. సో ఈ రెండిటికి కూడా ఒకటే సబ్జెక్ట్ అంటే ఆప్షనల్ సబ్జెక్ట్. మీరు ఇన్ కేస్ ఇండియన్ పాలిటీ అంటే PSIR తీసుకున్నారనుకోండి, PSIRఏ 2 పార్ట్లుగా డివైడ్ చేసి పేపర్ 1గా పేపర్ 2గా డివైడ్ చేసి ఇస్తారనమాట. సో ఇలా ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్కి ఇంతే. ఆప్షనల్ పేపర్ 1 వేరే సబ్జెక్ట్, ఆప్షనల్ పేపర్ 2 వేరే సబ్జెక్ట్ కాదు. ఆప్షనల్ పేపర్ 1 అండ్ పేపర్ 2 సేమ్ సబ్జెక్ట్ కానీ సపరేట్గా జరుగుతుంది, పార్ట్ 1 పార్ట్ 2 లాగా. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ అండి, ఇది కూడా
ఒక్కొక్క పేపర్ 250 మార్క్స్కి, ఆప్షనల్ పేపర్ 1 250 మార్క్స్కి, ఆప్షనల్ పేపర్ 2 250 మార్క్స్కి. సో ఈ రెండు కలిపి మనకి 500 మార్క్స్కి ఉంటుందండి. సో ఆప్షనల్ సబ్జెక్ట్లోనే 500 మార్క్స్ ఉన్నప్పుడు మనం ఎందులో థరోగా ఉండాలి అని మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. ఆప్షనల్ సబ్జెక్ట్లో థరోగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో అప్పుడే మనకి స్కోర్ అనేది పెరుగుతుంది. మనం ఆప్షనల్ సబ్జెక్ట్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్లో చదువుకుంటాం, ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్, మన చాయిస్కి వదిలేసిన సబ్జెక్ట్, థరోగా ప్రిపేర్ అవుతాము కాబట్టి ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇలా ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. 250 మార్క్స్కి సేమ్ 3 hours ఆఫ్ టైం ఇస్తారు. ఓకే, ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసాము, అది క్వాలిఫై అయితేనే మెయిన్స్కి తీసుకుంటారు అనేది చూసాము. సో మెయిన్స్లో చూసాము పేపర్ ఏ పేపర్ బి క్వాలిఫై అయితేనే మిగతా పేపర్స్ కరెక్ట్ చేస్తారు అనేది చూసాము. సో ఇప్పుడు ఏ మార్క్స్ని మెరిట్గా తీసుకుంటారు, ఏ పేపర్స్ మార్క్స్ని మెరిట్గా తీసుకుంటారు అన్నప్పుడు పేపర్ ఏ పేపర్ బి మార్క్స్ని మెరిట్కి తీసుకోరండి. అవి జస్ట్ క్వాలిఫైయింగ్, అవి క్వాలిఫై అయితేనే మిగతా పేపర్స్ అనేవి చూస్తారు. సో ఇప్పుడు ఏవైతే 7 పేపర్లు ఉన్నాయో ఆ 2 పేపర్ ఏ పేపర్ బి కాకుండా ఈ మిగతా 7 పేపర్ జనరల్ స్టడీస్ అండ్ ఆప్షనల్ పేపర్స్ని మాత్రమే మెరిట్కి తీసుకుంటారు. ఈ సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ని బట్టే మనల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఇది అన్నమాట జరిగేది. సో 7 పేపర్స్, సో 7 పేపర్స్కి ఒక్కొక్క పేపర్కి వచ్చి 250 మార్క్స్, 7 into 250 1750 మార్క్స్. సో ఈ 1750 మార్క్స్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో అంటే వాళ్ళ కట్ ఆఫ్ని బట్టి వాళ్ళు ఎట్లా డిసైడ్ చేసుకుంటే సో ఆ టైంకి దాన్ని బట్టే మనకి ఇంటర్వ్యూకి కాల్ అనేది వస్తుంది. సో ఇంటర్వ్యూ కాల్ అనేది ఓవరాల్గా ఈచ్ సబ్జెక్ట్కి ఇన్ని తెచ్చుకోవాలని కాదు, అన్ని సబ్జెక్ట్స్ కలిపి 1750 మార్క్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి ఇస్తారు. సో మీరు 7 పేపర్స్లో ఒక పేపర్ రాయకుండా కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే పిలుస్తారా అంటే లేదండి. ఓవరాల్ 7 పేపర్స్ అటెంప్ట్ చేసి దాన్ని బట్టి 1750కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి చూసి డిసైడ్ అయ్యే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఇట్లా యూపీఎస్సీ అనేది మనల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ నెక్స్ట్ స్టేజ్కి వద్దాం. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? 3rd స్టేజ్ ఇంటర్వ్యూ. సో ఇది వచ్చి పర్సనాలిటీ టెస్ట్, ఒక పర్సనాలిటీ టెస్ట్ చేసే టెస్ట్ అన్నమాట. సో పర్సనాలిటీ టెస్టింగ్ ఇంటర్వ్యూ అంటాము. సో ఇది వచ్చి 275 మార్క్స్ అండి. ఇప్పుడు ఏవైతే 1750 మార్క్స్ ఉన్నాయో వాటితో పాటు 275 మార్క్స్ని యాడ్ చేస్తే ఓవరాల్గా వచ్చే మార్క్స్ 2025. సో ఈ మార్క్స్ వస్తాయన్నమాట. సో ఈ మార్క్స్ని బట్టి మనకి ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇందులో తక్కువ వచ్చి ఇందులో ఎక్కువ వచ్చినా ర్యాంక్ వస్తుందో రాదో మనం చెప్పలేము. ఇంటర్వ్యూలో ఎక్కువ వచ్చి మేబీ మిగతా సబ్జెక్ట్స్లో తక్కువ వచ్చినా ర్యాంక్ వస్తుందో రాదో మనం చెప్పలేము. సో అది ఫైనల్ స్టేజ్లో డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇంటర్వ్యూ స్టేజ్ అనేది పర్సనాలిటీ టెస్ట్. మనం ఏమీ రాయాల్సిన పని లేదు, జస్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్, ప్యానెల్ మెంబర్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. మీ స్పీకింగ్ స్కిల్స్ని, మీ పర్సనాలిటీని టెస్ట్ చేస్తారు. సో ఇలా ఈ 3 స్టేజెస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఓవరాల్గా 3 స్టేజెస్ ఉంటుంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సో దీన్ని బట్టే క్యాడర్స్ కూడా డిసైడ్ అవుతాయి. సో ఇలా మనం జస్ట్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాము. ఇన్ డీటెయిల్గా నేను ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇది లెందీ అయిపోయింది, మేబీ ఈ పాటికే మీకు బోర్ కొట్టేసి ఉండొచ్చు. సో నెక్స్ట్ వీడియో కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్లో నాకు చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాను. సో ఆల్రెడీ వీడియోస్ దీనిపైన చేశాను, బట్ క్లియర్గా అర్థం అవ్వడానికి ఇంకా డీటెయిల్గా ఈ వీడియో అనేది మీకోసం తీసుకొచ్చాను. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ యువర్ సపోర్ట్. బాయ్.